ఈరోజు మన యూనిట్‌లో గుమ్మడొడియాలు తయారు చేస్తున్నాం. ప్రాసెస్ అయితే చూపిస్తాం రండి. మేమెంత హైజీనిక్ అండ్ ప్యూర్‌గా చేస్తున్నామో. ముందుగా బూడిద గుమ్మడికాయలు తీసుకొని బూడిదంతా పోయేలా శుభ్రంగా కడిగేస్తామండి. సో, కడిగిన తర్వాత ఆ కాయల్ని ముక్కల కింద కోసి, ఉప్పు కలిపి నైట్ అంతా ఫుల్ బరువైతే పెడతాం. ఎందుకంటే ఆ గుమ్మడి కాయలో నీరైతే ఉంటది. ఆ నీరంతా దిగిపోవాలి. పిండి కూడా మనం పొద్దున్నే తెల్లారగట్ల నుంచి ఆడతా ఉంటామండి. పిండి చూసారుగా ఎంత ఫ్రెష్‌గా ఉందో. మనం ఓన్లీ మినప్పిండి తప్ప ఏ ఐటెమ్ ఏయమండి అందులో. సో, చూసారు కదా ముక్కలు ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. అలాగే పండు మిర్చి, అల్లం ఇవన్నీ కూడా వేస్తామండి. ఇంకా కమ్మగా ఉంటది వడియం అయితే. సో, ఈ కలపడం అన్నది పెద్ద టాస్క్ అండి. ఈ గుమ్మడి వడియాలు పిండితో. ప్రతి వడియం నీట్‌గా ఉన్నాయి చూసారా ముత్యాల్లాగా. సో, తినడానికి కూడా అయితే చాలా కమ్మగా అయితే ఉంటాయి మన వడియాలు. సో, బయట మార్కెట్‌లో దొరికే ఆటిలకి మన ఆటిలకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటది. మనం ప్రతి వడియం నీట్‌గా తిరగేస్తామండి. తర్వాత రోజు ఈ వడియాలు అయితే 5 రోజులు అయితే సుమారు ఎండాలి. మన లొకేషన్ వచ్చేసి రాజమండ్రి దగ్గర ఉన్న బొబ్బిల్లంక. సో, రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే మేము సప్లై చేస్తాం. సో, దూరంగా ఉన్న వాళ్ళకైతే మేము డోర్ డెలివరీ చేసేస్తాం. సో, మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఈ నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. మన దగ్గర చల్లమిరపకాయ, పెసర వడియాలు కూడా అవైలబుల్ ఉంటాయి. మన దగ్గర అన్ని హోల్సేల్ ప్రైజెస్.